సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడూ తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ టెలిగ్రామ్స్లో, సో వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎవరు డబ్బులు అడిగినా ఈ టెలిగ్రామ్లో కానీ ఎవరు డబ్బులు అడిగితే ఎక్కడ పే చేయదు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700-145 ఓకే 6759. ఇది ఒకటి మా నెంబరు. మిగతా మీకు చాలా స్కామ్స్ అవుతున్నాయి. టెలిగ్రామ్లో స్పెషల్గా డబ్బులు అడుగుతారు, వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా డబ్బులు అడుగుతారు. ఎవరికి రూపాయి పే చేయొద్దు. ఓకే, ఇది మా నెంబరు, ఇది ఒక్కటే సేవ్ చేసుకోండి. ఇంచుమించు కరెక్ట్ నెంబర్ సేవ్ చేసుకున్నారు అనుకోండి, మీకు సేమ్ ఇదే నెంబర్లో లాస్ట్కి 8 9 కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా ఏ నెంబర్ వచ్చినా అన్నీ ఫేకే. చాలా స్కామ్స్ దారుణంగా అవుతున్నాయి, జాగ్రత్త. ఓకే, సో మన పేరు మీద కాదు, స్కామ్స్ జాగ్రత్త అవుతున్నాయి, బట్ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మన పేరు మీద మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేను ఆల్రెడీ కంప్లైంట్లు ఇస్తున్నాను, మీరు వరీ అవ్వద్దు, బట్ మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకేనా? సో రేపు సో ఫస్ట్ మనం మార్కెట్లోకి వెళ్ళిపోయే ముందు ఎఫ్ఐడిఐ డేటా చూడండి. ఎఫ్ఐడిఐ డేటాలో మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా? లేదుగా. చాలా సార్లు చెప్పా, ఎఫ్ఐడిఐ డేటాలో మీకు పెద్ద చేంజెస్ ఏం కనబడట్లే. వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు. క్వాంటిటీ చూడండి, ఎక్కడ నుంచి మరి ఇంత డబ్బులు ఎక్కడ పెట్టారో నాకు అసలు అర్థం అట్లా. ఏ స్టాక్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి దాచి ఉంచారో, ఇప్పటికి నవంబర్ నుంచి కొన్ని వేల కోట్లు విత్డ్రా చేస్తూనే ఉన్నారు. అయినా స్టిల్ ఇంకా ఇంత క్వాంటిటీ తీస్తున్నారంటే 4,000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు తీస్తున్నారంటే మెచ్చుకోవాలి అసలు. ఎఫ్ఐఎస్కి ఇంత క్వాంటిటీ, ఇంత డబ్బులు పెట్టారు ఆ మార్కెట్లోని. సో మార్కెట్లో ఏంటంటే బాగా సో డబ్బులు తీసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్కి మంచి రోజులు వస్తాయి, అంటే ప్రాపర్గా మళ్ళీ మార్కెట్ వెళ్ళే రోజులు వస్తాయి. ఎందుకు అంటున్నానంటే, ఈ మార్కెట్లో కోవిడ్కి ముందు కూడా చాలా మంది ఎఫ్ఐస్ ఇన్వెస్ట్ చేశారు. కోవిడ్ తర్వాత కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి. కోవిడ్ తర్వాత మార్కెట్ బాగా పైకి వచ్చింది. అసలు కోవిడ్ ముందు కన్నా కోవిడ్ తర్వాతే చాలా బాగా బౌన్స్ అయింది హెవీగా. సో మంచి రిటర్న్స్ వచ్చాయి అందరికి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఇప్పుడున్న వాళ్ళకున్న క్యాపిటల్ మీద, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ల మీద దీన్ని హోల్డ్ చేసుకుని కూర్చోలేరు, ఇంకా పైకి వెళ్తుందని. ఏం చేస్తున్నారు? తీసేస్తున్నారు డబ్బులన్నీ, ప్రాఫిట్ బుక్ చేసుకుని మార్కెట్ బాగా కిందకు వచ్చాక మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఇది బెటర్, నాకు తెలిసినంత వరకు అదే జరుగుతుందని నేను అనుకుంటున్నా ఎఫ్ఐఎస్ మైండ్ సెట్లో. బట్ ఇంకా చూడాలి, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. ఓకే, ప్రజెంట్ అయితే డేటా నెగిటివ్, సరే సెల్లింగ్ చేస్తున్నారు, పక్కన పెడదాం. నిన్న ఏదైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉందో సేమ్ ఎక్స్పెక్టెడ్ 4.50, 4.50, 4.50, అంటే ప్రీవియస్ అంతే వచ్చింది, ఎక్స్పెక్టెడ్ అంతే, యాక్చువల్ కూడా అంతే. సో దానివల్ల పెద్ద మార్కెట్ ఈ రోజు మన మార్కెట్లో ఏమి ఇంపాక్ట్ పడలేదు. గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్ కూడా ఏమి వెళ్ళలేదు. సో ఓకే, న్యూస్కి పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వలేదు, పక్కన పెడదాం. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఏంటి? నిఫ్టీ చూసేక ముందు ఇది ప్రీ బడ్జెట్, అంటే రేపు మనకి Jan 30, రేపు Jan 31, ఎల్లుండి ఫస్ట్ సాటర్డే మార్కెట్ ఆన్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఫ్రైడే బడ్జెట్ రోజు, సాటర్డే బడ్జెట్ రోజు మార్కెట్ ఆన్లో ఉంటుంది. బట్ దానికన్నా ముందు రేపు ఫ్రైడే, రేపు మార్కెట్లో జరగబోయేదే ప్రీ బడ్జెట్. రేపు ఏం జరుగుతుందో దాన్ని బట్టే బడ్జెట్ రోజు కొద్దిగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత న్యూస్ వస్తుంది, అంటే లైవ్లో న్యూస్, దాని తగ్గట్టు ఆ రోజు మార్కెట్ బిహేవ్ చేస్తుంది. కాబట్టి బట్ ముందు ప్రైస్ యాక్షన్ బట్టే మనకు ఒక వ్యూ అర్థమైపోద్ది మార్కెట్లో ఏం జరగచ్చు అని. ఓకే, రేపటి వీడియో రేపు చేస్తాను, బట్ స్టిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు నైట్కి బడ్జెట్ వీడియో వస్తుంది. అంటే బడ్జెట్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి, ప్రీవియస్ బడ్జెట్లో ఏంటో నేను చూపిస్తాను. ఈ రోజు ప్రజెంట్ ఏమైంది మాట్లాడదాం రండి. ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నేను ఏం చెప్పాను, లైవ్లో ఉన్నాను మార్నింగ్. బ్యాంక్ నిఫ్టీ బులిష్ ఉండాలి. ఏముండాలి? లాంగ్ బిల్డప్, బులిష్. సో ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ బిగ్ ప్లేయర్స్ అన్నోళ్ళు 10, ఒక 9:45 నుంచి 10, 10:20, 10:30 ఈ టైంలోనే పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈ టైంలో ఏదైతే మార్కెట్ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మోస్ట్లీ మార్కెట్ డే ఎండ్కి వచ్చేసరికి ఉంటుంది. ఒక్కొక్కసారి 10 o'clock అప్ సైడ్ ఉండి మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి కింద ఉంటుంది, అది వేరు. అది 10 ట్రేడ్లో 2-3 ట్రేడ్లు అలా అయినా పర్లేదు. బట్ 7 నుంచి 8 ట్రేడ్లు మార్నింగ్ 10 o'clock ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే మోస్ట్లీ మార్కెట్ ఉండడానికి ట్రై చేస్తుంది. మార్నింగ్ నేను వచ్చి మార్నింగ్లో డేటా అన్ని చెప్పా. ఏంటి? షార్ట్ కవరింగ్ అవుతుంది, మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం ఉంది, అట్ ద సేమ్ టైం షార్ట్ కవరింగ్తో పాటు లాంగ్ బిల్డప్ కూడా అవుతుంది. సో మార్కెట్లో స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంటుంది అని.
ఇక్కడ అయిపోయింది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ షార్ప్ గా రెడ్ కలర్ క్యాండిల్ పడింది. చాలా మంది పుట్టు అన్నారు, నేను అన్నాను పుట్టి ఎలాగవద్దు మీకు అవ్వదు అని. మళ్ళీ మార్కెట్ తిరిగి పైకి వెళ్ళింది, చాలాసేపు కన్సోలిడేట్ పైకి, ఈ లెవెల్లో కన్సోలిడేట్, మళ్ళీ తిరిగి చూడండి రేంజ్ బ్రేక్ ఒకటి ఇచ్చి పైన క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. మార్కెట్ ఈ రోజు లో ఇది, హై ఇది, క్లోజింగ్ బాగా ఇచ్చుకుంది, చాలా బాగా ఇచ్చుకుంది. నాకు అడిగితే బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ బాగా ఇచ్చింది. నిఫ్టీ అలా క్లోజింగ్ ఇచ్చిందంటే లేదు, నిఫ్టీ ప్యూర్ రేంజ్ లో ఉంది. బట్ నేను బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా చెప్పాను, ఇది హై, ఇది సపోర్ట్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్ట్. మార్నింగ్ చూడండి ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ తీసుకుంది, కింద పడింది, సపోర్ట్ తీసుకుంది, సేమ్ రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది, పైన ఉంది, రెసిస్టెన్స్ బ్రేక్ చేసి క్లోజింగ్ టైం క్యాండిల్ పక్కన పెట్టండి. క్లోజింగ్ క్యాండిల్ పక్కన పెడితే డే అంతా ఏమైంది, రేంజ్ లో ఉంది. సో ప్రీమియం రెండు వైపులా ప్రీమియం డీకి అయ్యింది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 50 కూడా ఇంచుమించు అలానే చేసింది. బట్ రేపు అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కరెక్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయింది. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఈ పీక్ లెవెల్ రెసిస్టెన్స్ 45,000, మళ్ళీ చెప్తున్నా 49,500 ఎగ్జాక్ట్ రౌండ్ లెవెల్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ రేపు మార్కెట్ కి. ఓకే, ఇక్కడ నుంచి 1 డే టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. 49,500 కానీ నిజంగా రేపు క్రాస్ అయిందో మార్కెట్ లో మీరు ఒక పెద్ద ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, 50,000 దాకా. సింపుల్ 50,000 పరిగెడుతుంది మార్కెట్ రేపు వెళ్ళాలనుకుంటే. అది రేపు వెళ్ళాలనుకుంటే, ఒకవేళ రేపు అవ్వకపోతే, ఎందుకు నేను 50,000 అంటున్నాను అంటే మార్కెట్ పైకి వెళ్తేనే మార్కెట్ పడుతుంది. నేను దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకే, సో ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. సపోర్ట్కి వస్తే ఇది ఒక సపోర్ట్, కిందన ఇది ఒక సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఇది అయిపోయింది. ఈ 3 సపోర్ట్లు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. మీకు చాలాసార్లు నేను ఒక మాట చెప్తూ వచ్చా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. మార్కెట్ ఎప్పుడైనా పడాలి అనుకుంటే ముందు పైకి వెళ్తుందండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. మార్కెట్ పడాలనుకుంటే పైకి వెళ్తుంది. ఎందుకు పైకి వెళ్తుంది సార్ అంటే, ఆల్రెడీ పడున్న మార్కెట్లో ఇంకా పడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఒక సెల్లర్, ఒక బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి, మీకు వాళ్ళ మైండ్ అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఒక సెల్లర్, ఓకే, ఇక్కడ సమ్ సురేష్ అన్నాడు ఒక సెల్లర్ ఉన్నాడు, లేకపోతే ఇక్కడ కుమార్ అన్నాడు ఒక సెల్లర్, అట్ ద సేమ్ టైం ఆర్యన్ అన్నాడు ఒక బయ్యర్, ఓకే. ఆల్రెడీ మార్కెట్ బాగా పడుంది అంటే సెల్లర్ ప్రాఫిట్ లో ఉన్నాడు, బాగా పడే ఉంది. ఓకే, ఇప్పుడు సెల్లర్కి ఏంటంటే బడ్జెట్ వస్తుందని తెలుసు, ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయని తెలుసు. కాకపోతే కుమారు, రాజేష్ ఇద్దరు బిగ్ ప్లేయర్లకు ఆల్రెడీ మార్కెట్ రిలేటెడ్ గా న్యూస్లు అంటే తెలిసిపోతాయి ముందే. బడ్జెట్ ఎలా వస్తుంది అంటే పాజిటివా, ఓకేనా, నెగిటివా, ఎలా ఉండబోతుందని ఆల్మోస్ట్ 80-90% వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేసేస్తారు మార్కెట్ ని. సో ఇప్పుడు మార్కెట్ లో ఏమైంది, బడ్జెట్ రోజు కుమార్కి బడ్జెట్ రోజు సపోజ్ బడ్జెట్ నెగిటివ్ అంటే ఏదో వర్స్ట్ ఏదో తెచ్చేసారు, దానికి మార్కెట్ యాక్సెప్ట్ చేయట్లేదు. బడ్జెట్ రోజు మార్కెట్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, పడిపోవాలి అనుకుంటుంది. ఆ విషయం కుమార్కి తెలుసు, బడ్జెట్ రోజు ఏదో కొత్తది ఏదో తెస్తారు, దాన్ని మార్కెట్ తీసుకోదు, మార్కెట్ పడిపోద్ది అని కుమార్కి తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు బయ్యరు, ఈ కుమార్ ఆర్యన్తో అంటాడు, బయ్యర్తో అంటాడు, నువ్వు పంచే, నువ్వు మార్కెట్ని పైకి తీసుకెళ్ళు, బడ్జెట్ రోజు మాకు వదిలేసి ఈ రోజు ఇప్పుడు మాకు ఎంత తీసుకెళ్తావు అంత సో ఇదేమో తెలుసా, ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, సెల్లర్లు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి బయర్ పైకి తీసుకొస్తాడు, ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు బయర్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో బయర్కి ఒక అడ్వాంటేజ్ దొరికింది. ఇన్ని రోజులు సెల్లింగ్ మార్కెట్ లో బయర్ ప్రాఫిట్ సంపాదించాడు, బయర్కి ఒక అడ్వాంటేజ్ దొరికిపోయింది. ఇక్కడ బడ్జెట్ రోజు న్యూస్ తేడా ఉన్నప్పుడు ఈ పాయింట్ లో మళ్ళీ సెల్ చేస్తారు. ఎందుకు మరి ఇక్కడ నుంచి సెల్ చేయొచ్చు కదా సార్ అంటే, ఆల్రెడీ సెల్ పొజిషన్స్ ఉన్నాయి, మళ్ళీ దాంట్లో సెల్ చేయడం ఇంట్రెస్ట్ చూపించరు. పైకి వస్తే పుల్ బ్యాక్ లో కానీ మళ్ళీ మంచి లెవెల్ దగ్గర దొరికితే మళ్ళీ అక్కడ సెల్ చేస్తారు, మళ్ళీ ఆ లెవెల్ నుంచి తీసుకెళ్తారు. ఆల్రెడీ ఎక్కడో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ఇది నార్మల్ గా ఒక అప్ ట్రెండ్ జరుగుతుంది అంటే దాని తర్వాత మార్కెట్ లో ఫాల్ వస్తే కొద్దిగా పడుతుంది. అంటే ఒక మంచి డౌన్ ట్రెండ్ వస్తుందంటే, డౌన్ ట్రెండ్ లో ఇలా సడన్ గా మార్కెట్ వెళ్ళిపోతుందంటే మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్ తేడా ఉంటే వెంటనే నెక్స్ట్ డే పడిపోవడానికి చూస్తుంది. ఇది నార్మల్ గా జరిగేది. ఓకే, ఇప్పుడు చూడండి కంటిన్యూ మార్కెట్ 2 days 3 days నుంచి అప్ సైడ్ వెళ్తుంది. పాయింట్ ఏ లెవెల్స్ దాటేసింది, ఏమైనా మేజర్ లెవెల్ దాటేసింది అంటే లేదు, మేజర్ లెవెల్స్ ఎక్కడ దాటలేదండి. ఎక్కడైతే ఇన్ని రోజులు మార్కెట్ బాగా వర్స్ట్ రేంజ్ లో ఉందో ఆ రేంజ్ దగ్గర వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఒక పరంగా చూస్తే ఓకే. ఇప్పుడు మన పాయింట్
ఇది కానీ దాటితే మంచిగా ఒక అప్సైడ్ ర్యాలీ అవుతుంది. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ ఈ లెవెల్ 49,500 దీనిపైన కానీ మీకు రేపు వెళ్తున్నట్టు కనిపించి 30 మినిట్స్ క్యాండిల్ బాగా వినండి, రేపు ట్రాప్ అయిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ. 30 మినిట్స్ క్యాండిల్ దీనిపైన 49,500 పైన మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మీరు సిఈ బై చేయండి, లేకపోతే లేదు వదిలేసండి. డౌన్ సైడ్ కూర్చోాలంటే మాత్రం చాలా సింపుల్. 49,200 అంతే. 49,200 దీని కిందకి వెళ్తే మీరు పుట్ ప్లాన్ చేయండి. 49,200 కింద పుట్ ప్లాన్ చేయండి. ఇంకా కింద 49,000 కింద కూడా ఇక్కడ కూడా ఒక పుట్ ప్లాన్ చేయండి. దాని కింద కూడా 48,900 కింద కూడా ఇంకా పుట్ ప్లాన్ చేయండి. ఇది ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుద్ది, మార్కెట్ జమ్మని జారిపోద్ది కిందకి. ఇన్ కేస్ రేపు తేడా ఉందంటే, రేపు కానీ మళ్ళీ చెప్తున్నా, రేపు మార్కెట్ పడిందా బడ్జెట్ రోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, రేపు మార్కెట్ పడిందా బడ్జెట్ రోజు మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. బడ్జెట్లో న్యూస్ పాజిటివ్ ఉంటుంది, రేపు తెలిసిపోద్ది. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళాలంటే రేపు ఆల్మోస్ట్ మార్కెట్ కిందకి తీసుకొస్తారు లోవర్ లెవెల్కి. అది వాళ్ళకి అడ్వాంటేజ్. అదే రేపు మార్కెట్ కొద్ది సైడ్ వేస్ ఉండి పైకి వెళ్ళింది అనుకో, బడ్జెట్ రోజు కొద్దిగా న్యూస్లో ట్యాక్స్ రిలేటెడ్గా పెంచిన, కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసిన, లేదా పాత ట్యాక్స్ తీసి దాన్ని ఏదో పేరు మాడిఫై చేసి కొత్తగా తీసుకొస్తున్న, ఏది ఎలాంటి మాటలు అంటే ట్యాక్స్ రిలేటెడ్గా ఆల్రెడీ ఉన్న ప్రెషర్కి, ట్యాక్స్ రిలేటెడ్గా ఉన్న ప్రెషర్కి పబ్లిక్కి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ రిలేటెడ్గా వర్స్ట్గా మాట్లాడినా మార్కెట్ వెంటనే రియాక్ట్ అయిపోద్ది డౌన్ సైడ్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ నా లెవెల్స్ సింపుల్. కమింగ్ టు నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50కి వెళ్ళి ఈరోజు నిఫ్టీ 50 ఏం చేసింది చూడండి. ఇగో మార్నింగ్ మార్కెట్ నేను చాలా క్లియర్గా చెప్పానండి లైవ్లో. మార్కెట్ ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇదే సపోర్ట్ 23,300, కింద 23,200. ఇది సపోర్ట్లు, ఈ రెండు సపోర్ట్లు, ఇది రెసిస్టెన్స్, సారీ ఇది సపోర్ట్. ఇక్కడే ఉంది మార్కెట్. ఈ రేంజ్లో ఉండిపోద్ది, ప్రీమియం డికే అయిపోద్ది డ్యామ్ షోరు. ఒకవేళ నేను ఇది కూడా చెప్పాను, కన్ఫామ్గా సెకండ్ హాఫ్ 1 గంట తర్వాత మీకు మార్కెట్ దీని పైకి కానీ దీని కిందకి కానీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇస్తుంది. బట్ ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వదు. లైవ్లో చెప్పాను, మీరు వెళ్ళి చూడండి. సస్టైన్ అవ్వదు ఆ బ్రేక్అవుట్, మళ్ళీ వెంటనే తిరిగి పైకి వెళ్ళిపోద్ది మార్కెట్ అన్నాను, అదే జరిగింది. ఓకే, మీరు చూడండి, లైవ్లో చూడండి. క్లోజింగ్ అంటే మార్కెట్కి ఆల్మోస్ట్ నేను లైవ్ ఇంక పెట్టేస్తాను, క్లోజ్ చేస్తాను అంటే లైవ్ ఎండ్ చేస్తున్నాను అన్న టైంలో గంట అరగంట మీరు చూడండి, అక్కడ మీకు తెలిసిపోతుంది. ఇదే మాట చెప్పాను, ఇది రేంజ్. బట్ కన్ఫామ్గా సెకండ్ హాఫ్లో మీకు ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇస్తుంది. బట్ అది ఉండదు, పైకి తిరిగి వెళ్ళిపోద్దని అదే జరిగింది, మీరు చూడండి. ఓకే, సో మోస్ట్లీ మార్కెట్ ఈ రేంజ్లోనే క్లోజింగ్ ఇచ్చింది. బట్ నాకు హ్యాపీ మూమెంటం ఏంటంటే హై పైన క్లోజ్ ఇచ్చింది. దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఇలా తిరిగి లోలో ఎక్కడ క్లోజ్ ఇస్తే హై ఇది, లో ఇది అబ్బా అనుకునేవాడిని. అంటే కొద్ది బయింగ్ ప్రెషర్లో కంటిన్యూ క్లోజింగ్ ఇచ్చారు అప్ సైడ్, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది అప్లో క్లోజింగ్ ఇచ్చింది. ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది అప్లో క్లోజింగ్ ఇచ్చింది. అప్ సైడ్ క్లోజింగ్ ఇస్తే అది మంచిది, బయర్ కొద్దిగా మంచిది. ఓకే, సో నిఫ్టీ మనం ఎలా ప్లాన్ చేద్దాం? నిఫ్టీ 1 టైం ముందుకు వద్దాం. నిఫ్టీ కరెక్ట్ ఇది హైలో ఉంది ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే కన్ఫర్మ్గా ఇది నెక్స్ట్ వచ్చేది. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి కానీ ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయితే, ఒకవేళ ఈ హై కూడా బౌన్స్ అయితే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? ఇది రేంజ్, ఇక్కడ వరకు రావచ్చు. ఓకే, సపోర్ట్లు అయితే ఇవే. ఇది ఒక సపోర్టు, అందులో ఇది ఒక సపోర్టు, ఇంకా ఇది ఒక సపోర్టు, ఇంకా కిందకు వస్తే ఇంక ఇది ఒక సపోర్ట్ అవుద్ది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇవి సపోర్ట్లు, ఇవి రెసిస్టెన్స్లు. ఓకే, ఇవి ఇవే సపోర్ట్లు, రెసిస్టెన్స్లు. ఈ లెవెల్ అంతే, కరెక్ట్. మార్కెట్లో మీరు మళ్ళీ చెప్తున్నా, నిఫ్టీ ఎస్పెషల్గా నిఫ్టీని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రేపు సెన్సెక్స్ ట్రేడ్ చేయొద్దు, వాల్యూమ్స్ పెద్దగా ఉండవు సెన్సెక్స్లో. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 రెండే చూడండి. మిడ్ క్యాప్ ఫిన్ నిఫ్టీలో వాల్యూమ్స్ ఉండట్లేదండి. మీరు ఎందుకు ట్రేడ్లు చేస్తున్నారో తెలియట్లేదు. ఎప్పుడైతే ఎక్స్పైరీ తీసేశారో మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, ఇట్లా వాల్యూమ్ తగ్గిపోయాయి. సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీ రోజే వాల్యూమ్ వస్తుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. సెన్సెక్స్ ఓన్లీ ట్యూస్డే పూట ఏ రోజు అయితే ఎక్స్పైరీ ఉందో ఆ రోజు కొద్దిగా వాల్యూమ్ వస్తుంది. మామూలు డేస్లో వాల్యూమ్ 200, 300 ఉంటుంది. ఎక్స్పైరీ రోజు 1000, 2000, 3000, 4000 ఉంటుంది. పాయింట్ ఇక్కడ వాల్యూమ్ ఉండట్లేదు. మీరు ట్రేడ్ చేసి ఎందుకు తెలియట్లేదు, మరి మీ ఇష్టం. ఇంకా
బ్యాంక్ నిఫ్టీ 50 మీద చెయ్యండి, ఏముంది. ఇప్పుడు నేనైతే ఓన్లీ నిఫ్టీ 50 చేస్తున్నా, బ్యాంక్ నిఫ్టీ అసలు టచ్ కూడా చేయట్లేదు నేను. ఎందుకు, బ్యాంక్ నిఫ్టీ కూడా అవసరం లేదు, నిఫ్టీ 50 చాలు మనకి. ప్రాపర్ ట్రేడ్లు దొరికితే ప్రాపర్గా ఉంటుంది. సో రేపు మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఒకవేళ రేపు మార్కెట్ మీకు ఎస్పెషల్గా అందరికి ఎవరైనా మార్నింగ్ గ్యాప్ అప్ ఇడిపోయి కానీ ఫ్లాట్ ఇడిపోయి కానీ మనకి 23,320 బాగా ఏమనండి, 23,320 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ. ఓకే, 23,320 పైన కానీ మీకు వెళ్తున్నట్టు మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినా లేదా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన అప్ సైడ్ మీరు సిఈ ప్లాన్ చేయండి. 23,320 ఈజ్ అ కీ లెవెల్. దీనిపైకి వెళ్తే మీరు సిఈ ప్లాన్ చేయండి కన్ఫర్మ్. ఓకే, డౌన్ సైడ్ కానీ మార్కెట్ పడాలి అనుకుంటే కన్ఫర్మ్గా 23,200 క్రాస్ అవ్వాలి. అంటే ఈ రోజు కింద క్రాస్ అయిందా, అలాగే రేపు కూడా దీని కింద క్రాస్ అయ్యి మనకి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. ఇది ఒక ఫార్మేషన్. ఈ ఫార్మేషన్ నేను ఎప్పుడెప్పుడు చెప్తాను, మామూలుగా ఇక్కడ 30 మినిట్స్ అనేయొచ్చు, బట్ లేదు, 15 మినిట్స్ కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అది ఒక మంచి ఫార్మేషన్. మీకు తెలియదు దాని గురించి. సో 15 మినిట్స్ క్యాండిల్ కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అక్కడ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అక్కడ 23,200 కింద మనకి అది జరగాలి. ఓకే, ఈ రోజు మీరు అడగొచ్చు ఇక్కడ క్లోజింగ్ వచ్చింది కదా అని. ఈ రోజు సపోర్ట్ ఇక్కడ ఉంది, ఎక్కడ 23,200 దగ్గర సపోర్ట్ ఉంది. సో రేపు ఆ సపోర్ట్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఆ 5 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ ఎప్పుడైతే మీరు అక్కడ దూరిపోండి పుట్ సైడ్. సో అప్పటి వరకు మీరు దూరొద్దు. ఓకే, వెయిట్ చేసేసండి. ఒకవేళ లేదన్నా ఇంకా పర్ఫెక్ట్ లెవెల్ కావాలంటే 23,120 దీనికి ఎందుకు వెళ్ళిందంటే మీరు కళ్ళు మూసుకొని పుట్టు ప్లాన్ చేయొచ్చు. హ్యాపీ పుట్టు కళ్ళు మూసుకొని పుట్టు ప్లాన్ చేయొచ్చు. 23,000 కింద కూడా, మళ్ళీ చెప్తున్నా, 23,000 కింద కూడా పుట్టే. 23,000 ఈ కింద కూడా, దీని కింద కూడా పుట్టే. ఈ కింద పుట్టు ప్లాన్ చేయొచ్చు, 23,120 కింద పుట్టు ప్లాన్ చేయొచ్చు. బట్ 23,200 కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చి దాని కింద మళ్ళీ మీరు 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ 15-5 స్విచ్ చేస్తే, అంటే రెండు మార్చి చూడాలి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అంటే నెక్స్ట్ 5 మినిట్స్ లో పెట్టుకొని దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం డౌన్ సైడ్ పీ సైడ్ దూరిపోతాం. ఏది 23,200. బట్ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం కీ లెవెల్ 23,320. ఇది గుర్తుపెట్టుకోండి. దీనిపైన మనకి 30 కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఒక్కటి వచ్చినా చాలు, అప్ సైడ్ మార్కెట్ పరిగెడుతుంది. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇది పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ లైవ్ లో ఉన్నాను కదా, బడ్జెట్ రోజు కూడా లైవ్కి వస్తాను, వరీ అవ్వద్దు. ఓకే, నిన్న నేను క్లియర్ కట్ మార్కెట్ లో ఒక మాట చెప్పాను, ఏంటి, రేపు మార్కెట్ సైడ్ వేస్ అయిపోద్ది అని. అయిందా? మార్కెట్ సైడ్ వేస్ అంటే మళ్ళీ ఇలాంటి సైడ్ వేస్ కదా, వాలటైల్ అవుతుంది, బట్ అది సైడ్ వేస్ మార్కెట్. ఎందుకు అలా అన్నానంటే, ఇక్కడ స్టార్ట్ అయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది, ప్రీమియం పెరిగిందా, ఇక్కడ నుంచి ఇక్కడికి కాల్ సైడ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ పెరగడం, కాల్ సైడ్ ప్రీమియం పెరిగి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పడడం, కాల్ సైడ్ ప్రీమియం తగ్గుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పెరగడం, సేమ్ మళ్ళీ అంతే ప్రీమియం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ఇక్కడ ప్రీమియం, ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ప్రీమియం ఎలా డీక్ అవుతుంది. ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ప్రీమియం ఇక్కడ 100 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికీ కాల్ సైడ్ ప్రీమియం 120 అయ్యింది. అంటే 20 రూపీస్ ప్రీమియం పెరిగింది ఈ జర్నీలో అంతా 20 రూపీస్ పెరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పడినప్పుడు ప్రీమియం 100 ఉన్నది 50 రూపాయలకు వచ్చింది ప్రీమియం, అంటే 50% పడిపోయింది. ఎందుకంటే ఎక్స్పైరీ డీకే చాలా ఫాస్ట్ అవుతుంది, పడిపోయింది. ఈ సైడ్ లో పుట్ సైడ్ ప్రీమియంలు ఉన్నాయి కదా, పుట్ సైడ్ ప్రీమియంలు ఇక్కడ పుట్ సైడ్ ప్రీమియం 100 ఉన్నది ఏమైంది, ఇక్కడికి 150కి వచ్చింది పుట్ సైడ్ ప్రీమియం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు పుట్ సైడ్ ప్రీమియం ఇక్కడ 150కి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి పుట్ సైడ్ ప్రీమియం కాస్త 50 రూపాయలకు వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇదేంటి అంతే ప్రీమియం డిక్ అవుద్ది. మళ్ళీ ఇక్కడ అనుకోవచ్చు మరి ఇక్కడ సేమ్ లెవెల్ 50 దగ్గర ఉన్న కాల్ సైడ్ ప్రీమియం కూడా పెరుగుంటది కదని. కాల్ సైడ్ ప్రీమియం పెరుగుతుంది ఎంత, 50 నుంచి 120, అదే 120 నుంచి 50కి పడింది ప్రీమియం, 50 నుంచి మళ్ళీ 120కి పెరగదు, 70కో 80కో పెరుగుతుంది అంతే. అంటే ఒక 20 రూపీస్ పెరుగుతుంది ఇక్కడ అంతే. ఇప్పుడు ఓవరాల్ గా మీరు చెప్పండి, ఇక్కడ 70-80 రూపీస్కి వచ్చింది, బట్ ఇక్కడ 100 ప్రీమియం ఇటు డీకే అయిపోయింది, ఇటు డీకే అయిపోయింది, అలా డీకే అవుతాయి. సో వాలటైల్ సైడ్ వేస్ అంటే ఓన్లీ ఇలా రేంజ్ లో ఉండిపోదు, ఇట్లానే వాలటైల్ అవుతుంది మార్కెట్. ఇక్కడ ఉన్నది పైకి వెళ్తుంది, ఈ రేంజ్ లో టైం పాస్ చేస్తుంది, ప్రీమియం డిక్ అవుతుంది, ఒక బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్అవుట్, ట్రాప్, ఇక్కడ ట్రాప్ అయిపోతారు, మళ్ళీ అప్ సైడ్ తీసుకొచ్చి సేమ్ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చేస్తారు, ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ లెవెల్. ఆల్మోస్ట్ అక్కడక్కడ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి డన్. ఇది నిఫ్టీ 50. సో ఈ రోజు రేపు చూస్తే చిన్న కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, చూడాలి రేపు మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఈక్వల్, పెద్దగా తేడా ఏం లేదు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్ లో మీరు చూడండి, షార్ట్ కవరింగ్ మార్నింగ్ నిఫ్టీ 50 ఇదే చెప్పాను,
లైవ్కి వెళ్ళి చూడండి ఒకసారి. లైవ్కి వెళ్ళి ఆర్యన్ సార్ ఏం చెప్పాడో చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకంత మీకు మీరు నేర్చుకోలేనండి నా బాధ అంతా. నేను నాకు ఎలాగో వచ్చు, ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మీరు చెప్పి మీకు ఎందుకు చెప్తాను, అర్థం చేసుకోండి అని. ఇదే షార్ట్ కవరింగ్ చూడండి. ఇక బిగ్ ప్లేయర్ మార్నింగ్ ఓకే ట్రేడింగ్ ట్రిక్ పని చేయలేదు కానీ పేడ్ టూల్స్ వాడండి. షార్ట్ కవరింగ్ చూడండి, మార్కెట్ ఎలా పైకి వెళ్ళింది, షార్ట్ కవరింగ్. ఇదే చెప్పాను నేను, షార్ట్ కవరింగ్ ర్యాలీ అవుతుంది, మార్కెట్లో బౌన్స్ అవుతుంది అని. ఓకే, ఇప్పుడు షార్ట్ కవరింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది కదా, క్లోజింగ్ వచ్చేసరికి కూడా మార్కెట్ షార్ట్ కవరింగ్ వల్ల పైన ఉంటుంది చూడండి. షార్ట్ కవరింగ్ మధ్యలో షార్ట్ బిల్డప్ వచ్చింది, అది పెద్ద ఇంపాక్ట్ చేయదు. షార్ట్ కవరింగ్ పెద్దవి, దాని తర్వాత లాంగ్ బిల్డప్ వచ్చింది, ఈ షార్ట్ కవరింగ్ తోడైపోయింది. మళ్ళీ షార్ట్ బిల్డప్ వచ్చింది, పెద్ద ఇంపాక్ట్ చేయలేదు. మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ మార్కెట్లో పైకి తీసుకొచ్చి క్లోజింగ్ టైంలో పెట్టారు చూసారా. సో అదే చెప్తుంటా, మార్నింగ్ ఏదైతే వస్తుందో మీకు 10-15కి 11 గంటలకి, ఇదే జెన్యూన్. ఇక్కడ లాంగ్ బిల్డప్ పడితే మార్కెట్ ఆ రోజు అంతా అప్ సైడ్ ఉండడానికి చూస్తుంది. ఓకే, అది బిగ్ ప్లేయర్ వాల్యూమ్ పడాలి, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పడితేనే బాగుంటుంది. ఓకే, అండ్ నిఫ్టీ 50 చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 50 చూసారా. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అని. బ్యాంక్ నిఫ్టీ ప్యూర్ షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, క్లియర్ గా మార్కెట్ పైకి పరిగెడుతుంది. ఇదే చెప్పాను నేను మార్నింగ్. బ్యాంక్ నిఫ్టీ అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పాను, అయ్యా పుట్ సైడ్ కూర్చోకండి, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఉంది. ఎందుకు? షార్ట్ కవరింగ్. నిన్న కూడా ఈ మాట చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అన్ని బ్రేక్ అవ్వాలంటే స్పీడ్ గా మూమెంటం ఇవ్వాలి. స్పీడ్ మూమెంటం రావాలంటే దానికి షార్ట్ కవరింగ్ ఒకటే కరెక్ట్. అప్పుడే మార్కెట్ స్పీడ్గా ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్తో రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూ వెళ్తుంది. లాంగ్ బిల్డప్ పడితే కష్టం, మార్కెట్ వెళ్ళలేదని చెప్పాను. షార్ట్ కవరింగ్ ర్యాలీలు. ఓకే, ఇప్పటికైనా అర్థమైందా మార్కెట్ని ఎలా చూడాలో? ఐ హోప్ అర్థం అంటే నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. మీకు నేను ఒకటే అడుగుతానండి, ఈ వీడియో కింద మినిమం నాకు ఒక 10-20 కామెంట్స్ కావాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 1000, 1200, 1400 మంది చూస్తున్నారు. కనీసం నాకు 20 కామెంట్లైనా కావాలి. కామెంట్ చేయండి, మీకు నచ్చితే ఎస్ సార్ మీ అనాలిసిస్ అర్థమవుతుంది, బడ్జెట్ రోజు నేను లైవ్కి రావాలి అంటే అది కూడా కామెంట్ చేయండి. రండి అని మీరు కామెంట్ చేస్తే 20 కామెంట్లు వస్తేనే అప్పుడే నేను వస్తాను, లేకపోతే రాను. కామెంట్ చేయాలి. ఓకే, ఒకలే 20 కామెంట్లు వద్దయ్యా, 20 కామెంట్లు చేసేకండి. 20 మంది చేస్తే వస్తాను కన్ఫర్మ్గా. అండ్ కన్ఫర్మ్గా ఈ వీడియోకి 100+ లైక్స్ కూడా కావాలి నాకు. ఓకే, ఈ రోజు లైవ్లో ఉన్నాను, దాని తప్ప ఇంకే నేను పెద్ద ఇదేం చేయలేదు. నెక్స్ట్ ఈరోజు ట్రేడ్ 20,000 రూపీస్ ఏదైతే క్యాపిటల్ ఉందో, చాలా మంది కామెంట్ చేస్తున్నారు జస్ట్ 20,800 చిన్నపిల్లలాగా ఆడుతున్నామని. చిన్నపిల్లవాడు కాదయ్యా, 20,000 కాంపౌండింగ్ చేయడానికి వాడుతున్నాం. ఇది నా రిస్క్ కెపాసిటీ ఉన్న లాట్. 20,000 నేను ఒకే ట్రేడ్లో సింగిల్ ఒక ట్రేడ్లో నేను పోగొట్టుకోవడానికి రెడీ. అలాగే 20,000 డబుల్ చేయడానికి కూడా నేను రెడీ. కంప్లీట్ రైడ్, మొత్తం ట్రెండ్ అంతా రైడ్ చేయాలంటే నేను హోల్డ్ చేయాలి. సో నేను రెండింటికి రెడీ. అందుకు నేను చెప్తున్నా, నేనేమి చిన్నపిల్లల గేమ్ ఆడట్లేదు, నేను ఆడేది చాలా పెద్ద గేమే. అది ఇప్పుడు కాదు, మీకు అంటే ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది ఆ గేమ్. ప్రజెంట్ అయితే ఈరోజు 3,800 లాస్. ఇది లైవ్లోనే నేను బుక్ చేశాను. ఏదైతే సెల్లింగ్ ట్రేడ్ ఉందో, సెల్లింగ్ పొజిషన్స్ ఉందో, అది 4,700 181 రూపీస్ ప్రాఫిట్. మీరు అనుకోవచ్చు పొజిషన్స్ ఇదే ఇన్ని ట్రేడ్లు ఉన్నాయని. ఎస్, మార్నింగ్ ఎప్పుడైతే మనం పొజిషన్ ఇక్కడ అప్ సైడ్ డైరెక్షన్ లో కూర్చున్నాం, మార్కెట్ ఇలా ఎప్పుడైతే రేంజ్ లో ఉండిపోద్దని కన్ఫర్మేషన్ దొరికిందో, నేను ఇక్కడ అప్ సైడ్ డైరెక్షన్ కోసం తీసుకున్నా. ఎప్పుడైతే మార్కెట్ రేంజ్ లో ఉంటుందని తెలిసిందో, అప్ సైడ్ డైరెక్షన్ ఉన్న ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసుకొని 800 ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకొని రేంజ్ లో డైరెక్షన్ అంటే ఐరన్ కౌంటర్ సెల్ పైన కింద 2 వైపులు సెల్ చేసుకుని కూర్చుని పోయాను. దాని తాలూకు ప్రాఫిట్ ఇది 4,000. ఓకే, 4,700. యాక్చువల్గా 7,000 రావాలి, బట్ ఒక సైడ్ ప్రీమియం ఇంకా పెద్దగా డికే అవ్వలే. ఇంకా 90 రూపీస్లో ఉండిపోయింది. అంటే 200 సెల్ చేసింది, 90 రూపీస్కి వచ్చి అయిపోయింది. అందుకు ఓన్లీ 4,700 దాకా ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే 9,000 వచ్చేది బాగానే. ఓకే, సో ఇది నా రెండో అకౌంట్, ఇది మెయిన్ అకౌంట్. ఇది ఒక రెండు అకౌంట్లో నేను ప్రాఫిట్ లాస్ రెండు మీకు చూపెడుతున్నాను, అది మీరు అర్థం చేసుకుంటారండి. ఓకే, అదనమాట. అది ఇంకా మీరు నేర్చుకోవాలి, కోర్స్ జాయిన్ అవ్వాలని నేను ఎవరికి చెప్పనండి. ఎందుకంటే మనం ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాం, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే A to Z కోర్స్ జాయిన్ అవ్వండి అని. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే 23,000 ప్రైస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకు నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. బికాజ్ నాకంటే నాకు తెలుసు నేను ఎలా మా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాను, వాళ్ళు ఎలా హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటున్నారని. అండ్ నెక్స్ట్ నేను మోస్ట్లీ ఇప్పుడు ఈ మంత్ కొద్దిగా బిజీ, అంటే ఫెబ్ మంత్ కొద్దిగా బిజీ ఉంటాను. ఫెబ్ అయిపోయాక మార్చ్ మంత్ మొత్తం మా స్టూడెంట్స్ వీలైతే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను వాళ్ళతో. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.